ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున భద్రకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ పరిసరాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ ఏడాది వృత్తి, విద్యా, ఉద్యోగాలలో అభివృద్ధి సాధించాలని భక్తులంతా అమ్మవారి దర్శనానికి వచ్చారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ నవరాత్రులు అమ్మవారికి ప్రతిరోజు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు తెలిపారు. అక్కడి నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నమస్కరించుకొని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భక్తులు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఉగాది పర్వదినం అంటేనే తెలంగాణలో ప్రత్యేకంగా అటు షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తాగుతూ ఇటు భక్షపాలు చేసుకోవడం, ఇంట్లో దేవునికి ప్రసాదించి అనంతరం వాళ్ళ కుటుంబ సమేతంగా తినడం అనేది ఒక ఆనవాయితీతో పాటు ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి తెలుగు నూతన సంవత్సరాన్ని కొత్త సంవత్సరంగా ఉగాదిని ఆరంభిస్తుంటారు తెలుగు ప్రజలతో పాటు దేశవాసులంతా కూడా. దీంతో ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరము ఈసారి క్రోధినామ సంవత్సరంగా వచ్చింది. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ ఏడాదికి విద్యా ఉద్యోగాలలో అందరూ కూడా చల్లగా దీవించండి తల్లి అంటూ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని పోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఆలయ అర్చకులు ఇటు ఆ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు ఎండ వేడిం నుంచి చేయడానికి చలువ పందిళ్లను కూడా భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి శ్రీరామనవమి వరకు జరిగేటువంటి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పుష్పాలంకరణలతోటి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనాలు ఇస్తుంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరం యొక్క విశిష్టతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అడిగి తెలుసుకోవడానికి మన దగ్గర భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారి మాటల్లో విందాము. అయ్యగారు, గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. చెప్పండి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరము ప్రజలకు ఎలాంటి సంతోషాన్ని కలిగిస్తుంది? బ్రహ్మ తన సృష్టిని ఈరోజు సూర్యోదయానికి, చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయానికి పూర్తి చేశాడు. ఈరోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో వారందరికీ ఈ సంవత్సరం మొత్తం శుభప్రదంగా ఉంటుందని శాస్త్రములు చెబుతున్నాయి. మరి బ్రహ్మకు దేవాలయాలు ఉండడు కదంటే, ఆయన పరమాత్ముడు సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉన్నవాడు. బ్రహ్మణే నమః నమస్కారం చేస్తే అది ఆయనకు చేరుతుంది. అయితే మళ్ళీ అవ్యక్త రూపంలో బ్రహ్మను ఆరాధిస్తారు అందరూ, బ్రహ్మణే నమః. అట్లాగే అమ్మవారు ఏముంటుంది, దేవ్య ధర్వశీర్షంలో అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్ అని, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, నా నుండియే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని. కాబట్టి ఈరోజు వరంగల్ వాసులే కాక దేశ దేశాల నుండి భక్తులంతా భద్రకాళి అమ్మవారిని దర్శించడానికి వస్తారు. అట్లాగే వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్టల వంటివని, అట్లాంటి ఋతు ప్రభావం వలన ప్రజలు నానా విధములైన రోగాది క్లేశముల బారిన పడే అవకాశం ఉందని, కాబట్టి ఈ రోగాది క్లేశముల బారి నుండి ఎలా తప్పించుకోవాలి అంటే, రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారికైన ఆ జగన్మాతను ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందడం ద్వారా ఈ సమస్తేది బాధల నుండి దూరం కావచ్చు అని ఆ నవరాత్ర వ్రతాన్ని దేవీ భాగవతం 3వ స్కంధంలో మనకు చెప్పబడిన మేరకు ఈ వసంత ఋతువులో, చైత్రమాసంలో, అట్లాగే శరదృతువులో జరగాలే, చైత్రమాసంలో, శరదృతువులో, ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి నవరాత్ర మహోత్సవాలు జరుపుతారు. ఆమె దుర్గతిని నివారిస్తుంది, దుర్గతిని నశింపజేస్తుంది. కాబట్టి ఆమె దుర్గా, ఆ జగన్మాత. కాబట్టి దుర్గా నవరాత్రులని ప్రసిద్ధి చెందాయి. అట్లాగే ఈ చైత్రమాసంలో రాముడు జన్మించాడు. శ్రీరామనవమి నాడు రాముడు జన్మించాడు. అయితే ఎట్లా అయితే మత్స్యకూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కలికిరేవచ అని మనకు విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయో
అమ్మవారికి కూడా దశావతారాలు ఉన్నాయి. వాటిని దశ మహావిద్యలుగా పేర్కొంటారు. ఈ క్రోధినామ సంవత్సరం సకల శుభాలను సకల ప్రజలకు ప్రాప్తింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అది మనం చూస్తున్నాం కదా. ఈ క్రోధినామ సంవత్సరము సకల సిద్ధి ప్రతి ఒక్కరికి సిద్ధించాలని ఇటు ఓరుగల్లు ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృపతో పాటు ఈ ఉగాది నామ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరము అందరికీ సుఖ సంతోషాలని ప్రసాదిస్తుందంటూ కూడా భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషయ్య గారు చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇటు ఈ ఏడాది తెలుగు నూతన క్రోధినామ సంవత్సరము సకల సౌఖ్యాలు అందరికీ ప్రసాదించాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ భక్తులు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉగాది పర్వదినం అయితే ఓరుగల్లు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్యలో జరుపుకుంటున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.